రాజశేఖరం అదృష్టమే అదృష్టం. అందం, ఆస్తి, అధికారం, అహంకారం, అకారాలన్నీ ఆయనకి అలంకారాలుగా మారిపోయినాయి. నిరంజన్, హద్దు మీరుతున్నా. ఎస్, మీరుతున్నాను. ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? జడ్జి గారికి నా గురించి చెప్తావా? చెప్పుకో. నువ్వు నా గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తా. నేను జైలుకి, నువ్వు బయటికి, రాజశేఖరం పరువు గంగలోకి. నీ జుట్టు నా చేతిలో ఉంది మల్లిక. నాకు కావలసింది దొరికించుకునేదాకా నన్నెవరు ఆపలేరు. ఆకలేస్తుంది మల్లిక, ఏదైనా వేడివేడిగా చేసి పెట్టు. చేసి పెడతావా లేదా? పద పద. నమస్తే అండి. నమస్తే. నేను మల్లిక కజిన్ని. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. చూస్తుండండి, ఇంటిని బజార్కిడుస్తుంది. చా, వదిలే వదినా. అందరూ అలా వదిలేపట్టే తన ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళుతుంది. మా ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మాన్పించేసి ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టేటట్టు మావయ్య గారు నొప్పించింది. మరి పల్లవి సూర్య విషయంలో ఎంత జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే మంచికి తన సపోర్ట్ ఉండదు, చెడుకు మాత్రమే. ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు అనిపించడం లేదు పల్లవి? వదినా, ఎవరతను? నాకు మాత్రం ఏం తెలుసు ప్రశాంత్. ఆవిడ చెప్పడం మాత్రం తన కజిన్ అని. అతను వచ్చినప్పటి నుంచి ఆవిడ కాళ్ళు నేల మీద ఆండం లేదు, గాల్లో తేలుతున్నాయి. హడావిడి సరే, సహజం. కానీ ఆ గుసగుసలేంటి? ఏంటి అంటే ఏం చెప్తావు? అర్థమయ్యేలా మాట్లాడితే గుసగుసలని ఎందుకంటా? అతను వచ్చిన వెంటనే రూంలోకి తీసుకెళ్ళింది. అవును, నాన్నగారి గదిలోంచి రావటం నేను చూశాను. అసలు ఏ ధైర్యంతో తీసుకెళ్ళింది? అయ్యో రామా, ఇప్పుడది మీ నాన్నగారి గది ఎందుకు అవుతుంది? మేడం గారిది. మనమే ఆ గదిలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడతామా? ఆవిడగారు ఏకంగా గెస్ట్నే రూంలోకి తీసుకెళ్ళిపోయింది. మరి మేడం గారి గదనక ఇంకేమంటాం?
తన కోసం వచ్చిన చుట్టంతో తన గదిలో కాకపోతే ఇంకెక్కడ మాట్లాడుతుంది? నీ గురించి వచ్చిన బంధువుల్ని నువ్వే కదా దగ్గరుండి అన్ని మంచి చెడులు చూసుకుంటావు. నా బంధువులు నాతోనే కాదు, మీ అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. మరి ఆవిడ అతన్ని మీ అందరికీ పరిచయం చేయొచ్చుగా. మల్లిక ఇప్పుడిప్పుడే కదా మనందరితో కలుస్తుంది. బంధువుల్ని మనకు పరిచయం చేయడానికి మొహమాట పడుంటుంది. మరి శాలినితో తనకెవరూ బంధువులు లేరని చెప్పింది. మరి నాతో విజయవాడలో బంధువులున్నారని చెప్పింది. అదే నాన్నమ్మ, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది చిన్న విషయంలా నాకు అనిపించడం లేదు. కళ్ల ముందు ఉండే అద్దం ఏ రంగులో ఉంటుందో కనిపించేదంతా ఆ రంగులోనే ఉంటుంది. ముందు మీ మనసులో ఉండే అనుమానం అనే రంగుని తీసేయండి. మాది అనుమానం కాదు బామ్మ, నిజం. మీరు గమనించారో లేదో, ఈ మధ్య ఆవిడ బయటికెళ్ళి రావడం ఎక్కువైంది. అవును, వదిన తోడొస్తానన్నా వద్దంటూ ఒక్కతే బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనే మల్లికని బయటికి పంపించాను. ఇంట్లో ఎంతసేపని ఉంటుంది? అలా తిరిగి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని పంపించాను. రోజునా? రోజు బయటికి వెళ్లాల్సిన పనే ఉంటుంది. షాపింగ్ చేసినా సరుకులు కొన్నా ఇన్నిసార్లు వెళ్లాల్సిన అవసరం లేదు. వదిన అన్నది కూడా నిజమే. ఇవన్నీ వదిలేద్దాం. ఇంతకాలానికి ఆవిడ తరపున వచ్చిన బంధువు పెద్దదానివి, నిన్ను కలిసి మీ ఇంట్లో అందరితో కలిసిపోయిందా లేదా, మంచేంటో చెడేంటో అడగాల్సిన అవసరం లేదా? అలా అడగలేదంటేనే తెలిసిపోతుంది ఆ బంధుత్వం ఎలాంటిదో అని. అవును నాన్నమ్మ, అతను నన్ను పలకరించిన పద్ధతి కూడా నాకు నచ్చలేదు. ఒక్క పలకరింపుతో మనిషి గుణాలు ఎలా తెలుసుకోగలవురా? ఇక మీదట దీని గురించి ఎక్కువ ఆలోచించడం మానేయండి. హలో, చట్నీ. ఆహా, సూపర్! వడ అదిరింది. పిండి రుబ్బడంలోనూ రుబ్బిన పిండి కలపడంలోనూ నీ చెయ్యి బాగా తిరిగింది. నోరు మూసుకొని తిని బయటికి వెళ్ళు. అదేంటి మల్లిక, నోరు మూసుకొని తినడం ఎలాగో ఒకసారి చెప్పవా? హలో, వాటర్? కూల్ వాటరేనా? ఆహా, ఇప్పుడే మరిగించి తెచ్చాను. వెరీ టేస్టీ. నీ చేత్తో ఇచ్చావు కదా. నువ్విచ్చిన ఈ వడదెబ్బ నుంచి కోలుకోవడానికి వారం పడుతుంది. ఇడ్లీ అయితే ఇన్స్టంట్ కిక్. ఈ లెక్కన 10 రోజులు తింటే పందెం కూడా తయారైపోతాను. నిరంజన్, ప్లీజ్. సినిమాలో శాడిస్ట్ విలన్లా కనపడుతున్నా కదూ నీ కళ్ళకి.
నువ్వు ఎలా చూసినా నాకు కావాల్సింది తీసుకోకుండా మాత్రం వెళ్ళను. తీసుకునే వెళ్తాను. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఒక స్మాల్ బ్రేక్. పద. నమస్తే సార్. నమస్తే. నేను మల్లిక. కజిన్. తను మంచి ఫోటోగ్రాఫర్. ఇక్కడేదో పని మీద వచ్చాడు. 2 రోజులు ఉంటానంటేను. గుడ్. నైస్ మీటింగ్ యూ. నమస్తే సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ నాన్నగారు. గుడ్ ఈవినింగ్. హలో. నమస్కారం లయ్యర్ గారు. అదే లాయర్ గారు. ఓ మీరా? ఎవరో అనుకున్నా. అంటే నేనేనని తెలిస్తే ఫోన్ తీసేవాడు కాదనమాట. అబ్బాబ్బా, మీరని తెలిస్తేనే తీసేవాడిని. కబుర్లొద్దు లాయరు. కరెన్సీ కావాలి. ఇస్తా. అదే ఇచ్చేస్తా. ఎప్పుడు? అది రేపు, ఎల్లుండి. రంగా, నా గురించి నీకు తెలీదు. 1కి 4 సార్లు అడిగితే ఏ పసా లేనివాడు అనుకుంటున్నావేమో. ఈ నందా రంగంలోకి దిగితే రంగా అడ్రస్ ఉండదు, గల్లంతా ఉంది. లేదు సార్, నిజంగానే రేపు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇవ్వలేవా? లేవు సార్. ఇప్పుడు లేనివాడు రేపెలా ఇస్తావు? వస్తాయి సార్. అదే చెప్పాను కదా సార్, బిజినెస్ మా పార్ట్నర్స్ దగ్గర తీసుకొస్తా. నీకు ఇది చివరి వాయిదా లాయర్. ఇంకోసారి ఇలా చేస్తే కోర్టులో కేసు కొట్టేస్తారు. నేను నీ జీవితం మీద కొడతాను. చెప్పినట్టు రేపు ఈ పాటికి డబ్బు ఇవ్వాలి. లేదంటే నువ్వు చూసేది నా ట్రీట్మెంటే. వద్దు సార్, ఇచ్చేస్తాను. నిజంగానే ఇచ్చేస్తాను. ప్లీజ్. మాట మీద ఎంతవరకు నిలబడతావో చూస్తా. అబ్బా, అబ్బో.
ఒక గుడ్ న్యూస్ చెప్తే నాకేమిస్తావు? 2 ఇస్తా. పని చూసుకోవే. మంచి న్యూస్ చెప్తానంటే 2 ఇస్తానంటావే. నచ్చ పెట్టకుండా ఏం చెప్తావు చెప్పు. అలా అడిగితే అసలు చెప్పబుద్ధి ఏమవుతుంది? లేదులేమ్మా, నా బంగారు కొండ కదూ, చెప్పేంటో. నేను ఈరోజు సూర్యుని చూశాను. సూర్యనా? ఏ పో, అతను ఊళ్ళోనే లేకపోతే నీకెక్కడ కనిపించాడు? నిజం అక్క, ఇవాళ సాయంత్రం పంజాగుట్ట ఫ్లేవర్ కింద చూశాను. నేను మాట్లాడదాం అనుకునే లోపే తన కారెక్కి వెళ్ళిపోయాడు. తన పక్కనే ఎవరో కావిడుంది. ఎవరెవడా? ఎవరో, కానీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. క్లోజ్గా ఉన్నారు. ఓహ్, ఆవిడా? ఆవిడ సూరి చెల్లెలు. అక్క లేదక్క, ఆవిడ చెల్లెలు కాదు. చెల్లెలతో ఎవరైనా భుజం చుట్టూ చేతులేసి మోడర్న్ డ్రెస్సుల్లో కొట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్తారా? ఏమైందక్క? ఎవరావిడా? ఏంటి నిన్నసా? చెప్పాక చెల్లని. నేను చెప్తున్నానుగా కాదని. ఏంటి నువ్వు? అసలు ఎందుకు అక్కడికి వెళ్ళావు నువ్వు? నీకు పని పాట లేదా? పోయి చదువుకో. నీకే చెప్పేది, వెళ్ళు. నాకు అబద్ధం చెప్పాడా? సూర్య, ఇంకెవరిని నమ్మాలి?
కనీసం నువ్వన్నా నన్ను ఆశీర్వదించు. నా ఆశీర్వాదం ఒక్కటే, నీ జీవితం ఆనందంగా గడవాలని. మల్లికని ఎవ్వరికీ అనుమానం రాకుండా లేపే